మతాన్ని విమర్శించడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అసలు ఎవరి ప్రవీణ్ పగడాల, ఇతని నేపథ్యం ఏంటి అని చూస్తే ఆయన సొంతూరు కడప. ఆయన తల్లి ఒక క్రిస్టియన్ క్యాథలిక్, తండ్రి ముస్లిం. వాళ్ళది లవ్ మ్యారేజ్. అప్పుడప్పుడు తండ్రితో కలిసి ఆయన మసీదులు కూడా వెళ్ళేవారట. ఆ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడప్పుడు మసీదులు వగైరాకు వెళ్ళేవాళ్ళమే కానీ ఆ విశ్వాసంలో మా అమ్మ మమ్మల్ని ఎప్పుడు పెంచలేదు. చిన్నతనంలో తన అన్న స్నేహితుడిని కొట్టడం వల్ల కడపలో ఇక ఉండకూడదు అని చెప్పి, అంటే ఆయన మీద కేసు అవ్వడము, దాన్ని కాంప్రమైజ్ చేసుకోవడము, ఇలాంటి కారణాలతో ఆయన హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఆయన ఎంబీఏ చేశారు. నార్త్ ఇండియాలో 11 ఏళ్ల పాటు తిరిగారు. అక్కడే తను వర్క్ చేసిన పాస్టర్ కూతుర్ని 2006లో పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు 2 కూతుర్లు ఉన్నారు. He was a humble and generous man. He forgives everybody. ఈ ప్రవీణ్ పగడాలకు క్రిస్టియానిటీని ప్రచారం చేయడంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. మనిషి మతాన్ని కడతాడు, దేవుడు మనిషిని కడతాడు. మతం నిన్ను చంపుతుంది, మతం నిన్ను విభజిస్తుంది. అది క్రైస్తవ మతమైనా సరే. దేవుడు ఆ మతం ముసుగులో కూరుకుపోయిన వాళ్ళను మనిషిగా మార్చుతాడు అనేది ప్రవీణ్ పగడాల నమ్మిన తత్వం. అంటే క్రైస్తవ మతబోధకుడిగా ఉంటూనే ఆ మతాన్ని విమర్శించడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నాకు ఏ కులము లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటించిన ప్రవీణ్ పగడాలకు కులం విషయంలో కూడా చాలా స్పష్టత ఉంది. నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి వెళ్ళాను స్కూల్లో. సార్ మీ కులం చెప్పండి అన్నాడు. ఎందుకు నీకు అన్నాను. రాయాలి సార్ అన్నాడు. నాకు లేదురా అన్నాను. అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్, మీరు ఒప్పుకో. నాకు లేదండి, మీకేంటి ప్రాబ్లము? లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు. నా పిల్లలకు కదా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం? నేను చెప్తున్నాను నాకు కులం లేదని, నువ్వు జనరల్ అని రాయి అక్కడ. కానీ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ఆయన వీడియోలను పరిశీలిస్తే ఒక్క విషయం మనకు అర్థమవుతుంది. ఆయన తను నమ్మిన దేవుణ్ణి ప్రేమించాడు, మతాన్ని వ్యతిరేకించాడు, అలాగే కులాన్ని కూడా, కుల వివక్షను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. మనిషిని హక్కును చేర్చుకోవాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు. అందుకే ట్రై టు లివ్ ఏ రియల్ హ్యూమన్ లైఫ్ అని చెప్పి ప్రవీణ్ పగడాల పదే పదే ప్రచారం చేశారు. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు, మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. సామాన్యుడైన మత ప్రచారకుడైన ఆయన మరణం చుట్టూ కొన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఆ అనుమానాలను తీర్చి వాస్తవాలేంటో ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, పోలీసులది.